చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 2 సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రీలలోని ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్మెంట్ DRDA ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే పులవర్తి నాని జాబ్ మేళాను ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో శుక్రవారం 2 సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రీలలోని ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్మెంట్ DRDA ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని ముఖ్య తెలుగుగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ DRDA ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. బీటెక్ MBA వరకు చదువుతున్న 1200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయసు వరకు అర్హత కలిగిన యువతకు 2 సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రీలలోని 22,000 జీతభత్యాలతో ఉద్యోగాలు, అదేవిధంగా ఫుడ్, సోలార్, అగ్రికల్చర్లలోని స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. జీతం తక్కువైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, తాను కూడా వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రతి 6 నెలలకోసారి జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామంటూ పేర్కొన్నారు. మనందరం కూడా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రుల గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి మనం రుణం తీర్చుకునే అవకాశం ఏముంటుంది, జాబ్ వస్తుంది, వెళ్ళిపోతారు. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో మన చంద్రగిరి నియోజకవర్గంలో తొందరగా జరిగిన యువగలం రోజు అంతకుముందు అనౌన్స్ చేశారు. నాణ్యతను గెలిపించండి, మీకు చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుపోతా, యువత ఉద్యోగాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన చెప్పిన మాట ప్రకారం గెలిచిన 6 నెలల్లోనే ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకసారి అందరూ ఆలోచించాలి. సుమారు 21 కంపెనీలు, అంటే 5వ తరగతి నుంచి బీటెక్ వరకు MBA చదివేంత వరకు చదివినటువంటి విద్యార్థులందరూ కూడా 1200 ఉద్యోగాలు అవకాశం ఈరోజు ఈ ఉద్యోగ జాబ్ మేళా ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే DPO గారు కానీ, PD గారు కానీ, స్కిల్ డెవలప్మెంట్ గారు కానీ, మన జెన్టెక్ వాళ్ళు కానీ, టెక్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒకటే చెప్పారు, 100% ఇక్కడ IT రంగం తెస్తాం. ఆల్రెడీ చంద్రగిరి నియోజకవర్గం చుట్టుపక్కల మనకి కాలేజీ సెమీ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మన చంద్రగిరి నియోజకవర్గం ఉన్నటువంటి కాలేజీల ద్వారా సుమారు 3 నుంచి 4,000 విద్యార్థులు బయట వస్తా ఉన్నాం. వాళ్ళ ఉద్యోగాల కాలంలో బయట వెళ్తున్నాం, మనం బయట రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాం. పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ 40,000, 50,000 ఇచ్చినా కూడా మన ఖర్చులన్నీ పోయి ఇంటి పంపి అంటే కష్టపడే పరిస్థితి. అది ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన దృష్టిలో కూడా పెద్ద గారు కూడా ఇక్కడే IT సంబంధించినటువంటి ఒక పెట్టాలని కూడా యోచనలో ఉన్నారు. దానిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. అది కూడా 1 minutes లో మన చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఒక IT పార్క్ వస్తుందని కూడా సభ కూడా నమస్కారం. ఈరోజు మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం జాబ్ మేళా ఇచ్చినటువంటి మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా IT రంగ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారుల తోడ్పాటుతో, వాళ్ళ కృషితో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి మండలంలో నారావారిపల్లె సుమారు 21 కంపెనీ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నాం. జాబ్ మేళా, ఈ జాబ్ మేళాలో సుమారు IT కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది ఉంది. 5వ తరగతి నుంచి బీటెక్ వరకు, MBA వరకు అందరికి చేరి 1200 జాబ్స్ ఇస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రగిరి నియోజకవర్గం గెలిపించండి నానేనని, మీకు చంద్రగిరిని అభివృద్ధి తీసుకుని వెళ్తానని ఈ రోజు ఉన్నటువంటి IT శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కొండవాళ్ళలో ప్రామిస్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు అన్ని రంగంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాదు, రంగంపేట నుంచి భీమవరం వరకు కూడా
పైలట్ ప్రాజెక్టు కూడా అన్ని రంగాల్లో మహిళా రంగం కావచ్చు, రైతులకు కానీ, సోలార్ కానీ అన్ని రంగాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని అదొక జరుగుతుంది. ఇది కానీ ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంటే చంద్రగిరి మండలం మొత్తం ఉంటుంది. చంద్రగిరి మండలం అయిన తర్వాత ఒక్కొక్క మండలం వయసు 2 సంవత్సరాలు కంప్లీట్ చేయాలనుకున్నాం. పాడి పరిశ్రమకు సంబంధించిన రైతులు కూడా ఈరోజు 103 గోకును షెట్లు ఇచ్చి ఈ రూట్లో ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అన్ని పార్టీలకు అతీతంగా గతంలో ఏదో ఒక బ్లూ జెండా ఉంటేనే ఇచ్చేవాళ్ళు, లేదా అట్లా లేదు. ఈరోజు ఏ పార్టీ వెళ్ళా పార్టీలు అతీతంగా చేస్తున్నారు. పార్టీలు అతీతంగా చేస్తున్న వ్యక్తి మన గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు. అందరూ గమనించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీ మీడియా సోదరులకు ఒకే విజ్ఞప్తి, మన చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా తీసుకోవాలి మీరు కూడా మాకు తెలిసి చెప్తే మేము ఇంకా ముందుకు తీసుకుంటాం. ఈరోజు ఈ 1200 ఉద్యోగాల ద్వారా చిన్నకారు మధ్యతరగతి ఉన్నటువంటి రైతు కుటుంబాలందరూ కూడా అందరికి కూడా ఈరోజు కుటుంబాలు బాగుపడే పరిస్థితి వస్తాం చంద్రగిరి నియోజకవర్గంలో. దీని అందరూ గమనించారు. ఇది కాకుండా ఒక 1 మంత్లో కూడా సోలార్ పవర్కి సంబంధించింది, అంటే సొంత వాళ్ళ స్వయం ఉపాధి పైన నిలబడాలనుకున్న వాళ్ళకి సోలార్ పవర్ ఎనర్జీ పైన కానీ, అదేవిధంగా ఫుడ్ ఎనర్జీ పైన కానీ వీటన్నిటిపైన కూడా స్కీమ్స్ వస్తుంది. దాంట్లో సబ్సిడీలు ఉన్నాయి. ఆ సబ్సిడీలు ఇచ్చుకొని ఒకవేళ ఉద్యోగాలు రాని వ్యక్తులు ఉండొచ్చు, లేదా ఇంట్లోనే వచ్చి మేము వ్యాపారం చేసుకోవాలని వ్యక్తులకు కూడా 1 or 2 monthsలో వాటిని కూడా మేము పెడుతున్నాం. 5 ఎకరాల స్థలం ఉన్న వ్యక్తి సోలార్ పెట్టుకుంటే నెలకింతని, సంవత్సరానికి ఇంత డబ్బు కూడా ఇస్తారు, లేదా వాళ్ళే రన్ చేసి గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు. దాన్ని అన్నీ కూడా ఒక 1 or 2 monthsలో కూడా దాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జిల్లా స్థాయి కలెక్టర్ గారు, మిగిలిన అధికారుల ద్వారా కూడా ముఖ్యంగా డిపో మేడం గారు